విశాఖ విజయవాడ వాసులకు ఒక శుభవార్త. ఇండిగో సంస్థ విజయవాడ విశాఖపట్నం మధ్యలో ఉదయం జూన్ 1వ తారీఖు నుంచి విమానాలు నడపబోతూ ఉంది. విజయవాడలో ఉదయం 7:15 ప్రారంభమై వైజాగ్కి 8:25 చేరుతుంది. అదే విమానము ఇండిగో విమానము తిరుగు ప్రయాణంలో వైజాగ్లో 8:45 ఉదయం బయలుదేరి విజయవాడకి 9:50 చేరుతుంది. దీనివల్ల విజయవాడ వాసులకు విశాఖ వాసులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏదైనా పనులున్నా, అమరావతి రాజధానిలో ఏదైనా పనులున్నా వచ్చి ఉదయం ఈ విమానం ద్వారా వచ్చి మళ్ళీ సాయంత్రానికి విశాఖపట్నం తిరుగుముఖం పట్టడానికి ఎంతో సుఖవంతమైన విమాన ప్రయాణము అని చాలామంది హర్షిస్తున్నారు. ఇది విశాఖ అనేది ఆర్థిక రాజధాని, అమరావతి అనేది పరిపాలనా రాజధాని. కనుక ఆర్థిక రాజధాని పరిపాలనా రాజధాని మధ్యలో ఎన్ని విమానాలు ఉంటే అంత రాష్ట్రానికి మేలు. విమానాలుంటే స్వదేశీ పెట్టుబడులు విదేశీ పెట్టుబడులు వద్దన్నా నిధులు పెట్టుబడులు వరదలా ప్రవహిస్తాయి. అదే కాకుండా పర్యాటక రంగ అభివృద్ధికి కూడా విదేశీ ప్రయాణికులు విమానయానం ఉందంటే, విమానాలు అందుబాటులో ఉన్నాయంటే వాళ్ళు ఆ ప్రాంతాలను సందర్శించడానికి ఉత్సాహం చూపిస్తారు. ఈ ఇండిగో ఈ విమానం ఏర్పాటులో అనకాపల్లి లోక్సభ సభ్యుడు సీఎం రమేష్, కేంద్రంలో చక్రము తిప్పుతున్న యువ నాయకుడు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పాత్ర ఎంతో ఉంది. వీళ్ళ కృషితో ఈ విమాన సర్వీసుని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. పారిశ్రామిక వర్గాలు, వాణిజ్య వర్గాలు, పర్యాటక వర్గాలు అందరూ కూడా ఎంతో ఆనందిస్తున్నారు, హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. రాబోయే కాలంలో అమరావతి ఇండిగో విమానాలకు హబ్బు కాబోతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. అమరావతి రాజధానిలో తాడికొండ సమీపంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకోబోతూ ఉంది. దానికి స్థల సేకరణ, సర్వేలు, విమానయాన శాఖ వారు అధ్యయనాలు జరుగుతూ ఉన్నాయి. ఇది గుంటూరుకు సమీపంలో ఉంటుంది, అమరావతిలో ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఆనుకుని ఉంటుంది. ఆ విధంగా అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాదులో ఉండే శంషాబాద్ విమానాశ్రయాన్ని తలదన్నేలా నిర్మాణం చేయాలని, అమరావతి నుంచి దేశంలో ఏ మూలకైనా వెళ్ళే విధంగాను, ప్రపంచ దేశాలు ఏ దేశానికైనా ప్రయాణం చేసే విధంగా చురుకుగా ఏర్పాట్లు జరగటం విశేషం.